సార్ మరోపక్క రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడారు, మళ్ళీ మాట్లాడారు. లోకేష్ గారి పైన ఫైర్ అయ్యారు. అమరావతిలో ఉన్న ప్రజల ఆస్తులు లాక్కుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీకన్నా జగనే మేలు పరిపాలన విషయంలో అంటే ఆయన పదే పదే చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అంటే వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు వారు ప్రధానంగా 22A సంబంధించినట్టు భూములు క్లియరెన్స్ ఇవ్వడంలో ప్రభుత్వ వైఖరి, జరుగుతున్న తతంగాలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు, జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న ఫిర్యాదులపైన వాళ్ళు మంచి కార్యక్రమం, అది మంచి స్పందన వస్తుంది కూడా, వారు యాక్టివ్గా ఉంటున్నారు. వారు లోకేష్ గారు ఫైన్ అయింది ఎక్కడంటే అమరావతిలో 22A భూములు మేము ఎప్పుడైతే వస్తామని అనౌన్స్ చేసినామో అప్పటి నుంచి ఒత్తిడి పెంచేస్తున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు, మీకు చేసేస్తామంటున్నారు. రెండోది, మీరందరూ మాతో ఉండండి, లోకేష్ గారికి సన్మానం చేద్దాం, పాలాభిషేకం చేద్దాం అని చెప్తున్నారు. దానికైనా ఫైర్ అయింది ఎక్కడంటే 22A ఎవరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకైనా మాకైనా భూమి ఏదన్నా సమస్య వచ్చినా 22A అంటే రిజిస్ట్రేషన్ కాకుండా చేసేస్తుంది ప్రభుత్వం. మా భూమిని మీరు రిజిస్ట్రేషన్ కాకుండా చేసి తిరిగి ఇప్పుడు దాన్ని ఆ షరతును తీసేస్తున్నారు. మీరేం కొత్త భూమి మాకు ఇవ్వట్లేదు, మా భూములు మాకు ఇస్తాం, మళ్ళీ మీకెందుకు పాలాభిషేకం చేయడం, ఇదేం దరిద్రం అని ఆయన ఫైర్ అవుతున్నాడు. అంటే మా భూమిని రిజిస్ట్రేషన్ కానికుండా చేసింది మీరు, ఇప్పుడు మీ తప్పును సరిదిద్దుకుంటున్నారు. మీరంటే చంద్రబాబు గారు కావచ్చు, జగన్ గారు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం చేసిన తప్పు కదా 22A అనేది. తప్పు చేసి ఇప్పుడు సరిదిద్దుకునే దానికి మీకెందుకు మాకు చేయాలి, మీరు ఇన్ని రోజులు ఏడ్పించిన దానికని ఆయన కాన్సెప్ట్ కరెక్ట్. 22A అనేది ప్రజల నుంచి వచ్చిన సమస్య కాదు కదా, ప్రభుత్వం తెచ్చింది, దాన్ని నానా సమస్యలు తెచ్చిపెట్టి పెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తే మీ తప్పును సరిదిద్దుకున్నట్లు లెక్క. తప్పు సరిదిద్దుకున్న సన్మానం ఆడ చెప్తాం, కొత్తగా ఏదైనా వరవిస్తే చేస్తారు. కానీ ఆ యాంగిల్లో ఆయన ఫైర్ అయ్యాడు. ఆ క్రమంలో అక్కడక్కడ కొన్ని చోట్ల అమరావతిలో 2వ దశ భూమిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెటర్గా అంటే మీకన్నా వాళ్ళకన్నా దారుణంగా మీరు ఉన్నారని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. సార్ మరొకటి, మార్గదర్శి ఫినాన్షియల్స్ పేరిట డిపాజిట్లు సేకరించింది, ఇది అక్రమమా సక్రమమా అంటూ ఉండవల్లి గారు 10 సార్లు దాన్ని క్వశ్చన్ చేయడం మనం చూసాం. నిన్న కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఒక వార్త వచ్చింది, దానికి ఉండవల్లి గారు స్పందించారు. అసలు మీరు చెప్పండి, అది సక్రమమా లేదనంటే అక్రమమా? కోర్టు అట్లా ఏం చెప్పలేదు అంటున్నారు, ఏం జరిగింది అసలు? ఒకటి సబ్జెక్టు నిన్న జరిగింది. సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. లోకల్ గ్రౌండ్ లేదు. లోకల్ గ్రౌండ్ లేదంటే మీరు బాధితుడా డిపాజిటరా అంటే ఎవరు ఫిర్యాదు చేయాలి? డిపాజిటర్ ఆర్ బాధితుడు వీళ్ళు ఫిర్యాదు చేయాలి, లేదా పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి గవర్నమెంట్లు చేయాలి. మీరెందుకు చేస్తున్నారు? కాబట్టి మీకు లోకల్ గ్రౌండ్ లేదు అని కోర్టు కొట్టేసినట్టుగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ మార్గదర్శి కరెక్టా కాదా కోర్టు యాడ్ చెప్పింది? మార్గదర్శి పైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ తిరస్కరిస్తే అర్థం ఆయన లేవనెత్తిన అంశాలన్నీ తప్పని కాదు. ఇప్పుడు డిపాజిట్స్ సేకరణ అనేది ఆర్బీఐ చట్టం ప్రకారం కరెక్ట్ కాదు అంటూ కేంద్రమే పార్లమెంట్లో చెప్పడాన్ని మనం చూసాం కదా రీసెంట్ గానే. ఆ పాయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఉండవల్లికి షాకు, మార్గదర్శికి క్లీన్ చిట్టు. ఇక్కడ ఉండవల్లికి షాకు కాదు, వీళ్ళకి క్లీన్ చిట్టు కాదు. నీకు లోకల్ గ్రౌండ్ లేదంటుంది. మీరు మీ పిటిషన్ వేయడానికి అర్హత లేదంటుంది. అంటే మీరు బాధితుడు కాదు, డిపాజిటర్ కాదని కోర్టు ఉద్దేశం. అంటే ఆయన చెప్పినవన్నీ తప్పని కాదు. డిపాజిటర్ కాదు కాబట్టి మీ ఫిర్యాదులు మేము తీసుకోమంటుంది. ఇది తీర్పు. అసలు ఏం జరిగింది? ఒకటి, మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు గారి నాయకత్వంలో అది ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి రిజిస్ట్రేషన్లో ఇది లేరు. అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి ఉంటుంది, ఎస్బీఐ ఇవన్నీ వీళ్ళు డిపాజిట్లు సేకరిస్తారు. ఇది నాన్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా సేకరిస్తారు అది చిట్ ఫండ్స్ అన్నీ. ఎన్బిఎఫ్సి అనుమతి తీసుకోవాలి లేదా దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇదేది మార్గదర్శికి లేదు. దానికి భిన్నంగా డిపాజిట్లు స్వీకరించారు. ఇది ఇల్లీగల్, నిబంధనలు స్వీకరించారు. వాళ్ళు ఏమంటారు మార్గదర్శి వాళ్ళు, మేము అభియుక్త హిందూ హెచ్పి ఆ ప్రకారం డిపాజిట్లు సేకరించాము, ఉమ్మడి హిందూకు సంబంధించి. అది ఉమ్మడి కుటుంబం అంటే ఎట్లా? అమ్మ నాన్న బంధువులు వీళ్ళు ఉంటారు. మీరు దేశంతో వసూలు చేసి అభియుక్త హిందూ చట్టం ప్రకారం చేసినామంటే అది మీకు చెల్లదు. 2, 3 ఒకసారి డిపాజిట్లు crores of rupees మీరు తీసుకున్న తర్వాత సమ్ పర్సంటేజ్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి సెక్యూరిటీ కోసం.
ఈ 3 నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి చర్య తీసుకోవాలి అని ఆయన 2006లో ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసు అయింది, అధికారులు నియమించారు. నడిచి 20 ఏళ్ళు నడిచింది బండి అది. హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు 20 years నడిపాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ కేసుని. అయితే ఈ మధ్యలోనే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చే మధ్యలోనే డిపాజిట్లు తిరిగి ఇచ్చేసింది మార్గదర్శి. మీరు డిపాజిట్లు కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఎందుకు తిరిగి ఇచ్చేశారు? అప్పుడు ఒకటి మార్గదర్శి యాజమాన్యం చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఎవరు నష్టపోయినోడు రాలేదు కదా, మా డిపాజిట్లు మేము స్వీకరించిన ఒక ఖాతాదారుడైనా వచ్చి నష్టపోయాడని చెప్పాడు. మార్గదర్శి ఎక్కడ మేము రూల్ ప్రకారం పోయినామని చెప్పలా. ఎవరైనా తప్పుంటే బాధితుంటే రమ్మని చెప్పు అంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ బాధితులు కాదు ప్రశ్న, అది రూల్ ప్రకారం మీరు నడవలేదు అంటాడు. లెఫ్ట్ సైడ్ పోలేదు, ఎవరికైనా ఇబ్బంది చెప్పండి, నేను దబాయిస్తే ఎట్లా? నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోతుంటా, ఎవరు ఉండరు. మీరు ఒక జర్నలిస్ట్గా కరెక్ట్ కాదంటే, నీ ఎవరికైనా ఇబ్బంది జరిగిందా వాడిని తీసుకురా, నేను ఇట్లే పోతానంటే అది రూల్స్ విరుద్ధం. అది ప్రశ్నించాడు ఆయన. మీకు నిబంధనల విధంగా పోలేదు కాబట్టి ఫైన్ వేయమన్నాడు. రెండో దాదాపు మనకు కరెక్ట్ ఫిక్చర్ తెలియదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు మాట్లాడిన దాని ప్రకారం 2,000 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశారు డిపాజిట్. అందువల్ల కొంత వాళ్ళు ఆస్తులు కూడా కొంచెం రిలయన్స్ కో రామోజీ ఫిలిం సిటీ కొంత మేరకు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంత విజయం సాధించారు, ఇవన్నీ విజయాలేగా. 2,000 కోట్ల దాకా డిపాజిట్లు తిరిగి ఇచ్చేయడం అనేది చిన్న విషయమా? రెండు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రామోజీరావు గారు మరణించారు, ఇది క్రిమినల్ కేసు, ఫైనాన్స్ క్రిమినల్ కేసు. చనిపోతే కేసులో ఉన్నాయని ఇంకెవరు శిక్షించాలి? ఎవరిని శిక్షించలేము కాబట్టి ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారో వాళ్ళకి విచారించి శిక్ష పడితే జైలుకు పంపిస్తారు. ఆ మనిషి లేనప్పుడు ఏం చేస్తాం? అందుకని ఆటోమేటిక్గా ఆ కేసు క్లోజ్ అవడానికి ఒక రీజన్. రెండోది బాధితులు లేరు. మూడోది అత్యంత కీలకమైనది ఏంటంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చాయి, మీరు మీ పిటిషన్ మీరు వేయండి అని. తెలంగాణ, ఆంధ్ర, ఎందుకంటే ఇక్కడ 2 రాష్ట్రాల డిపాజిట్ ఇస్తున్నారు కదా, వేస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలు వేయలేదు. జగన్ గారు వేశారు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ పిటిషన్ వేయలే. ఇప్పుడు బయట వచ్చి తెలుగుదేశంలో ఏం మాట్లాడుతూ ఇది అద్భుత విజయం, మార్గదర్శి మంచి చేసింది, మరి పిటిషన్లో చెప్పుండొచ్చు కదా. మార్గదర్శి పైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ రాంగ్ అండి, డిపాజిట్లకి ఏ నష్టం లేదు, అన్ని కరెక్ట్గా, ఎందుకు పిటిషన్ ఇలా? అది సాధ్యం కాదు కాబట్టి ఇలా మీరు వేస్తే నిబంధనలు దొరుకుంటారు కాబట్టి ఇక్కడ కోర్టు కొట్టేసింది ఓన్లీ ఈయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కుదరట్లేదు, మళ్ళీ ఆర్బీఐకి వెళ్తాను. ఆర్బీఐ 45 సెక్షన్ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ కదా దీన్ని చూడాల్సింది. ఇప్పుడు ఆర్బీఐ నీకెందుకు నువ్వు కొట్టిదంటా అంటాడా? వాళ్ళు కూడా లోకల్ గ్రౌండ్ అని లాజిక్ వాడతారా ఏదో చూడాలి. 20 ఏళ్ల పాటు ఆయన నడిపినాడు ఒక వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి, అప్డేట్ దాఖలు చేయాల. 20 ఏళ్ళు నడపగలిగిన అంటే కేసుని ఆయన ఖచ్చితంగా ఒకటి నిరూపించాడు. భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులేనా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రతి ఒక్కరికి వేయగలిగినాడు.